నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నల్లమలలో 27 కిలోమీటర్ల భూగర్భ సొరంగం, 17,000 ఎకరాల భూమి. ఏజైలో కేటీఆర్ ఆలోచించుకోవాలి. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. సిపిఎం నేత కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు శిక్ష విధించిన కోర్టు. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ. నల్లమలలో భారీ భూగర్భ సొరంగం తవ్వేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల మీదుగా 24 క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వనున్నారు. ఈ మార్గంలో 24,000 క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు. ఇందులో భాగంగా 3 చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ టన్నెల్ కోసం 17,000 ఎకరాల అటవీ భూమి అవసరమని లెక్కిస్తున్నారు. ఇందులో బొల్లాపల్లి జలాశయంలోనే 15,000 ఎకరాలు కావాలి. దర్యాప్తు పని దర్యాప్తు సంస్థలు చేస్తాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. విచారణకు పిలిస్తే అడ్వకేట్లను అనుమతించాలని కేటీఆర్ అంటున్నారు. రేపు కేసీఆర్ను విచారణకు పిలిస్తే బాటిల్, గ్లాసు తీసుకెళ్తారా? గతంలో కవిత కూడా నేను రాను, మీరే రండి విచారణకు అన్నారు. నాకు తెలిసి కేటీఆర్ జైలుకు పోతాడని అనుకుంటున్నా. తిహార్ జైలా, చంచల్గూడ జైలా, కేటీఆర్ ఆలోచించుకోవాలి అన్నారు. నువ్వు చేసింది దగులుబాజితనం, దొంగతనం, తెలంగాణను ముంచిండ్రు. ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు మా అయ్యని పిలిస్తే ఫుల్ బాటిల్ తీసుకుపోతాడు. మరి మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి, నేను ఏసీ వేసుకొని ఏసీ రూమ్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను మహిళని, నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే. మీరు ఇంకా మీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? మీరు మంత్రి అనుకుంటున్నారా? ఇంకా మొత్తం తెలంగాణ దోసుక తిన్నారు, లక్షల కోట్ల అప్పు చేసారు, దశాబ్దాల వరకు తెలంగాణ అప్పుల పాలకెళ్ళి బయటికి రాకుండా చేసిండ్రు. ఇప్పుడేమో పెద్ద నేను అది తీసుకుపోతా లోపలికి, నేను రాను. మళ్ళీ ఏమంటారు? వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అంటారు. ఇఫ్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇఫ్ నాట్, లాఠీ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. 2005లో కేరళలో సంచలనంగా మారిన సిపిఎం కార్యకర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 19 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లాలో సిపిఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తలసేరి కోర్టు జీవిత ఖైదు విధించింది. కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల కార్యకర్త రజిత్ని 2005 అక్టోబర్ 3న చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసిన ఘటనలో జనవరి 4న తలసేరి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది. మొత్తం 10 మందిపై అభియోగాలు మోపగా కేసు విచారణ సమయంలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలసేరి కోర్టు జీవిత ఖైదు విధించింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7,200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ రోజు నుంచి 13 వరకు 3,900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సులో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానుపోను టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రాయితీగా ఇస్తామని వెల్లడించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.